కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా అందరూ షాక్ అవుతారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 7,000 మంది విద్యార్థులైతే ప్రమాదంలో ఉన్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి కొన్ని హెల్త్ సర్వేల్లో సంచలన విషయం అయితే బయటపడింది. అసలు ఏం జరిగిందేంటి తెలుసుకుందాము. కర్ణాటకలో 7,000 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్ బారిన పడ్డారు. ఒకళ్ళు ఇద్దరు కాదు. సాధారణంగా హెచ్ఐవి పాజిటివ్ బారిన పడిన వాళ్ళు విడిగా మామూలుగా ఉంటారు. కేవలం ఇది విద్యార్థుల సంఖ్య మాత్రమే. అసలు ఈ విషయం ఎలా బయటపడింది? హెచ్ఐవి పాజిటివ్ కేసులకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసినటువంటి ఒక సంచలనాత్మక నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని యువత, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు పెద్ద సంఖ్యలో హెచ్ఐవి బారిన పడుతున్నట్లుగా ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేల్లో బహిర్గతమైంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించినటువంటి వివిధ సర్వేల్లో హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అయితే కనుక నిర్వహించింది. అందులో భాగంగా సేకరించిన నమూనాలను విశ్లేషించగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 7,000 మందికి పైగా విద్యార్థులు అయితే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లుగా తేలి రావడంతో ఇప్పుడు ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమైన వెంటనే అప్రమత్తమైంది. ఇంత చిన్న వయసులోనే వేలాది మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడడం అనేది ఆరోగ్య నిపుణులు అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఒక తరం అంతా కూడా 7,000 మంది అంటే చిన్న విషయం ఏం కాదు. నెక్స్ట్ ఒక జనరేషన్ లాగా ఉంటుంది ఇది. ఈ ఆందోళనకర పరిస్థితులు సీరియస్గా తీసుకున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో ఉచిత పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇది పూర్తి స్థాయిలో కూడా అక్కడ పరీక్షలు అయితే జరగలేదు. హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అక్కడక్కడ చెక్ చేసిన విషయంలోనే 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లయితే తేలింది. ఇంకా పూర్తి స్థాయిలో అన్ని ప్లేసుల్లోని చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారనేది అయితే తెలుస్తుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలో ప్రత్యేక స్క్రీనింగ్లతో పాటు హెచ్ఐవి వ్యాప్తి చెందే మార్గాలు, నివారణ మార్గాలపై సమగ్ర అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇది ఖచ్చితంగా స్కూల్ ఏజ్ నుంచి, అంటే ఇప్పుడు మీకు 7th, 8th నుంచి ఇంకా స్కూల్ ఏజ్ నుంచి కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ కనుక కల్పించకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మరింత ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. కేవలం ఇది కర్ణాటకకు సంబంధించిన మాత్రమే, మిగిలిన రాష్ట్రాల్లో ఎంత ప్రాబ్లం ఉంది ఏంటనేది అయితే తెలియదు. ఎందుకంటే ఈ విద్యార్థి వయసులోనే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతే నెక్స్ట్ వాళ్ళు ఇంకా మిగతా భవిష్యత్తు అంతా ఎలా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అయితే నిజంగా ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది. కేవలం అక్కడక్కడ నిర్వహించిన క్యాంపుల్లో 7,000 మంది విద్యార్థులు బయటపడ్డారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కాలేజీలు, ఇంటర్మీడియట్ అన్ని ప్లేసుల్లో కూడా ఇప్పుడు చెకింగ్లు అయితే కనుక మొదలు పెట్టారు. సో ఇది పరిస్థితి.